విశాఖలో మరో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. అధిక ఆదాయం ఆశ చూపించి ఫెయిర్ గ్రో ట్రేడర్స్ సంస్థ మోసం చేసింది. తమ సంస్థలో పెట్టుబడి పెడితే వారానికి 10% ఆదాయం వస్తుందని నమ్మించారు. సుమారు 200 మంది నుంచి కోట్ల రూపాయలు వసూలు చేశారు. ఆ తర్వాత ఫెయిర్ గ్రో ట్రేడర్స్ సంస్థ బోర్డు తిప్పేసింది. రోహిత అనే బాధితురాలు సుమారు 80 లక్షల రూపాయలు పెట్టుబడిగా పెట్టింది. జనవరి నుంచి ఎలాంటి ఆదాయం రాకపోవడంతో బాధితురాలు సంస్థకు ఫోన్ చేసింది. ఎవరూ రెస్పాండ్ కాకపోవడంతో రోహిత పోలీసులను ఆశ్రయించారు. సుమారు 200 మంది నుంచి ఫెయిర్ గ్రో ట్రేడర్ సంస్థ కోట్ల రూపాయలు వసూలు చేసి బోర్డు తిప్పేసిందని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు. విశాఖ నగరంలో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. పెట్టిన పెట్టుబడికి రెట్టింపు ఇస్తామని చెప్పడంతో చాలామంది వందలాది మంది కూడా పెట్టుబడి పెట్టారు. తర్వాత వాళ్ళంతా కూడా బోర్డు తిప్పేశారు. ఈ ఘటన ప్రస్తుతం ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఏదైతే ఫెయిర్ గ్రో ఈ సంస్థ మొత్తంగా ఈ మోసానికి పాల్పడినట్టు కూడా తెలుస్తుంది. ప్రతి వారానికి కూడా 10% ప్రాఫిట్ ఇస్తామని చెప్పి మోసానికి పాల్పడినటువంటి ఫెయిర్ గ్రో ట్రేడర్స్ ఈ సంస్థ అనేది ప్రస్తుతం క్లోజ్ చేసినటువంటి ఆఫీస్ పెట్టినటువంటి ప్రాంతానికి వచ్చాం. ఇది ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్నటువంటి నవరత్న ట్రేడర్స్ ఈ సంబంధించి ఈ అపార్ట్మెంట్ మొత్తం ఈ బిల్డింగ్లో ఈ ఆఫీస్ని పెట్టడం జరిగింది. ఇదంతా కూడా పూర్తిగా అనాధికారంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బాధితుల దగ్గర నుంచి కూడా సుమారు 150 నుంచి 200 మంది బాధితులు ఉన్నారు. వీళ్ళ దగ్గర నుంచి కూడా ఈ భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే రోహిత అనే మహిళ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నటువంటి పోలీసులు దర్యాప్తు చేయగా అందులో భాగంగా సంచలనమైనటువంటి విషయాలు బయటకు వచ్చాయి. కోట్ల రూపాయలు డిపాజిట్ సేకరించి అధిక రాబడులు వస్తాయని ఆశ చూపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని వరకు ప్రస్తుతానికైతే ఈ రోహిత ఎవరైతే ఫిర్యాదు ఉన్నారో ఆవిడ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ప్రస్తుతం ఎంవీపీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇది వరకు ఈ కంపెనీ అనేది ఆఫీస్ అనేది ఇక్కడ ఎంవీపీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండేది. తర్వాత దాన్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినటువంటి రోహిత అనే మహిళ ఉన్నారో ఆవిడ 2018 నుంచి కూడా ఈ ఫెయిర్ గ్రో ట్రేడర్స్ సంబంధించి ఈ ఆఫీస్ సంబంధించి ఆర్కిటెక్ట్ మొత్తం అంతా కూడా వ్యవహారాలు చూశారు. తర్వాత ఈ విధంగా ఇక్కడ పెట్టుబడులు పెడితే 10% అధిక పెట్టుబడి వడ్డీ వస్తుందని చెప్పేసి మోసగించడంతో తర్వాత ఆవిడ మోసపోయారు. సుమారు 80 లక్షల వరకు కూడా ఆవిడ పెట్టుబడులు పెట్టడం జరిగింది. ప్రస్తుతానికి ఈ కంపెనీకి సంబంధించి ఈ సంస్థ సంబంధించి ఈ ఆఫీస్ మొత్తం కూడా క్లోజ్ చేసి గత 2-3 రోజుల నుంచి కూడా ఈ వ్యవహారం బయటపడడంతో మొత్తం క్లోజ్ చేసి తాళం వేసుకుని వీళ్ళు పరారైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని అధినేత వెంకట రమణ అనే అతను కూడా ఈ విధంగా మోసానికి పాల్పడి వాళ్ళ కుటుంబ సభ్యులు భార్య కొడుకుతో కలిపి ఈ విధంగా ఒక సీక్రెట్ రూమ్ని ఏర్పాటు చేసుకుని ఏదైతే లోపలంతా కూడా కాల్ సెంటరు అదేవిధంగా డేటా ఎంట్రీ పేరు చెప్పి మొత్తం వ్యవహారం నడిపిస్తున్నారు. కానీ లోపల మాత్రం ఈ విధంగా నడిపిస్తున్నప్పటికీ బయటికి చూసేసరికి మాత్రం మనకి ఖచ్చితంగా ఈ విధంగా జనాల దగ్గర నుంచి డబ్బులన్నీ కూడా కలెక్ట్ చేసి మొత్తంగా మోసగించడం జరిగింది. అయితే బాధితురాలు రోహిత తమకిచ్చినటువంటి డబ్బులన్నీ కూడా తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో 50 లక్షల వరకు కూడా చెక్కులు అది కూడా కొన్ని వ్యాలిడిటీ కాని చెక్కులు ఇవ్వడంతో ఆవిడ బ్యాంకుకి వెళ్ళి క్రాస్ చెక్ చేసుకోగా అకౌంట్లో డబ్బులు లేవని తెలిసి మళ్ళీ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ప్రస్తుతం పోలీసులు దర్యాప్తులో భాగంగా సుమారు 200 మంది వరకు కూడా ఉన్నారని చెప్పేసి గుర్తించడం జరిగింది. వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఆఫీస్ ఇది. ఈ ఆఫీస్ ముసుగులోనే వాళ్ళు మొత్తం అంతా మోసాలకు పాల్పడుతుందని తెలిసింది. ఇది గత 2-3 రోజుల నుంచి కూడా క్లోజ్ చేసి ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి బాధితులు ఇంకా ఎక్కువ మంది ఉండే అవకాశం ఉంటుంది. తమ అందరికీ కూడా న్యాయం చేయాలని చెప్పి ఎంవీపీ పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీధర్తో చిరంజీవి ఎన్టీవీ.